మరి ఈ వ్యాఖ్యలపై శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నారు? ఆ వివరాలు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇటు పూర్తిగా ఆయన వ్యాఖ్యలు చూసాం. ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. సో ఇటు రాయలసీమకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులన్నీ కూడా అమరావతికి తీసుకెళ్ళిపోతున్నారు. సో రాయలసీమలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఏం చెప్తారు? రాయలసీమలో ఉన్న వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులకు పని లేదు, పాట లేదు. వాళ్ళు గాడిదలు కాస్తున్నారో ఇంకోటి కాస్తున్నారో ఈ పని లేక నాకు తెలియదు. కానీ ఉప్పు కారం తిన్నాము, మేము మగోళ్ళము, మేము తోటలు కొట్టినామని చెప్పినారు. 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమీ పని పాట లేకుండా ఉప్పు కారం తినేసి చికెను కంట్రీ కళ్ళు తాగేసి ఈరోజు మళ్ళా ఇళ్లల్లో కూర్చొని పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చిక్కుకుంటూ ఉంటారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది ఎవరి టైంలో? ఆయన్ని అడగాలని నిన్న మాట్లాడిన ఆయన. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఆయన ఎందుకు దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్లో కౌంటర్ వేసి దాన్ని సాధించలేకపోయినాడు? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా రాయలసీమ రెడ్లమే, ఉప్పు కారం మేము తింటున్నాం, అందుకే మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఘాటుగా గట్టిగా. రాయలసీమలో ఉన్న ఎయిమ్స్ కావచ్చు, లా యూనివర్సిటీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, బ్యాంకులు అన్నీ కూడా అమరావతికి వెళ్ళిపోతున్నాయి, అయినా కూడా పట్టించుకోవట్లేదు అంటూ ఇంకో కామెంట్ చేశారు. రాయలసీమలో ఎయిమ్స్ ఎక్కడుందండి? ఎవరు చెప్పారు ఎయిమ్స్ రాయలసీమలో ఉందని? ఆయనకి ఏమన్నా తెలుసా తెలీదో నాకు అర్థం కావడం లేదు. ఎయిమ్స్ హాస్పిటల్ 14 నుంచి 19 సమయంలో తెలుగుదేశం మా గవర్నమెంట్ తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గుంటూరులో ఎయిమ్స్ తీసుకొచ్చినాం. రాయలసీమలో ఎయిమ్స్ పెడతామని మేము చెప్పలే, హైకోర్టు పెడతామన్నా. ఈరోజు హైకోర్టు ఖచ్చితంగా హైకోర్టుకు అన్నీ కూడా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. కర్నూలుకు హైకోర్టు వస్తూ ఉంది. ఆ విషయం తెలియకుండా అన్నీ వెళ్ళిపోయినాయని మాట్లాడుతుంటారు. ఎక్కడ పోయినాయి? ఏం పోయినాయి? ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ తీసుకొచ్చింది మేమే. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నది మా గవర్నమెంటే. ఇప్పుడు మీరు ఏం చేశారు? 5 సంవత్సరాల నుండి ఉప్పు కారం దీన్ని ఏం చేసినారు? అదే క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. సీమ పౌరుషం అంటూ తొడలు కొట్టడం, మీసాలు తినటం, ఉప్పు కారాలు తినటం, సో ఆ తర్వాత కొంతకాలం తర్వాత వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవటం అంటూ కామెంట్ చేశాడు. వీళ్ళకి ఇప్పుడు పని పాట లేదు. సీమ కారము, ఉప్పు, మసాలాలన్నీ తిని ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలుగా ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవాలా? వాళ్ళకి పని లేదు, పాట లేదు. అందుకే వాళ్ళు ఈరోజు అనసూయ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మన ఆయన పేరేంది, ఇంకొక ఆయన శివాజీ గురించి మాట్లాడుకుంటారు. మాకు ఆ టైం లేదు. అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లాలో టీడీపీకి 12 సీట్లు కట్టబెట్టారు. ఒరిగింది ఏమీ లేదు అనంతపురం జిల్లాకి. సో ఇక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి వలసలు వెళ్తున్నారు కూలీలు, అక్కడ పని చేసుకోవాల్సి వస్తున్నట్టు ఆయన కామెంట్ చేశాడు. అనంతపురం జిల్లాకు సంబంధించి 14 నుంచి 19 మధ్య కియా మోటార్స్ తెచ్చింది ఎవరండి? ఏ జిల్లాకు వచ్చింది? అనంతపురం జిల్లాకు కాదా? ఈరోజు కియా మోటార్స్ వల్ల రాష్ట్ర ప్రతిష్టే దేశంలోనే పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కియా మోటార్స్ వల్ల వేల మందికి ఉపాధి దొరికింది, ఉద్యోగాలు దొరికినాయి. ప్రత్యక్ష పరోక్షంగా ఎంతోమందికి అన్ని రకాల పనులు దొరికినాయి. కామెంట్ చేశారు ఆయన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పేదలకు కానీ ఎవరికి ఏమీ న్యాయం జరిగింది లేదు, కేవలం సోషల్ మీడియా వేదిక కొంత మభ్య పెడుతున్నారంటూ చెప్తున్నారు. దాంతోపాటుగా 2 సంవత్సరాలుగా వెయిట్ చేసాం, ఏమన్నా చూపిస్తారేమో అని చెప్పి మా మీద పడి ఏడుస్తున్నారు. ఆ గాడిదలు వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ కామెంట్ చేశాడు. గాడిదలు చెప్తారో సమాధానం, పందులు చెప్తారో, ఎవరు చెప్తారో వాళ్ళకి ఏం పని పాట లేదు కాబట్టి గాడిదలే చెప్తాయి వాళ్ళకి సమాధానం. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో కేతిరెడ్డికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు 4 పెగ్గులు తాగి సో మీరు సోషల్ మీడియా చూసుకుంటూ ఎంజాయ్ చేయండి, మేము మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామంటూ కూడా అని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో వాసు, టీవీ9 హైదరాబాద్.